తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. కోల్కతా నగరంలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన భావోద్వేగభరితమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. పశ్చిమ బెంగాల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కమల దళం అధికారాన్ని కైవసం చేసుకోవడం, ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టడం ఒక ఎత్తైతే, ఆ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవర్తించిన తీరు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. బెంగాల్ ప్రజలు తమపై చూపిన నమ్మకానికి, వారు అందించిన చారిత్రాత్మక విజయానికి కృతజ్ఞతగా మోదీ ఏకంగా ప్రజలందరికీ సాష్టాంగ వందనం చేశారు. సుమారు 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడుతూ బెంగాల్ విధిరాతను మార్చిన ఓటర్లకు ఆయన మోకాళ్లపై కూర్చొని పాదాభివందనం చేయడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కోల్కతాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తరలివచ్చారు. జనసంద్రాన్ని చూసి పులకరించిపోయిన ప్రధాని వేదిక పైకు రాగానే ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. కానీ అంతటితో ఆగకుండా ఆయన ఒక్కసారిగా మోకాళ్లపై వంగి తలను నేలకై ఆనించి ప్రజలకు ప్రమాణం చేశారు. ఒక దేశ ప్రధాని సామాన్య ప్రజల తీర్పును గౌరవిస్తూ ఇలా చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ గెలుపు కేవలం బీజేపీది మాత్రమే కాదని, ఇది బెంగాల్ సంస్కృతికి, అస్తిత్వానికి దక్కిన విజయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్లో కీలక నేతగా ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక రాజకీయ సంచలనం. ఈ వేడుకలో ప్రధాని మోదీ కేవలం ప్రజలకే కాకుండా పార్టీ కోసం దశాబ్దాలుగా శ్రమించిన సీనియర్ కార్యకర్తలకు కూడా ప్రత్యేక గౌరవం ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత మకన్ లాల్ సర్కార్ను వేదికపైకి పిలిచి ఆయన్ను ఆలింగనం చేసుకుని పాదాభివందనం చేయడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ గెలుపు వెనక ఎంతో మంది బలిదానాలు, కష్టాలు ఉన్నాయని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు ఇతర అగ్రనేతలు హాజరైన ఈ సభలో బెంగాల్లో ఇకపై అభివృద్ధి జెట్ స్పీడ్తో సాగుతుందని మోదీ హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ ఓటమి తర్వాత రాష్ట్రంలో వస్తున్న ఈ మార్పును సోనార్ బంగ్లా వైపు తొలి అడుగ్గా ఆయన అభివర్ణించారు. 2026 మే నెలలో జరిగిన ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లోనే ఒక మైలురాయిలుగా నిలిచిపోతాయని, ముఖ్యంగా మోదీ చేసిన ఈ వందనం బెంగాలీల మనసు గెలుచుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ప్రధాని మోదీ ప్రధానమంత్రి హోదాలో ఉండి బెంగాల్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ సంచలన తీర్పు, సంచలన గెలుపు పట్ల ఆయన చేసినటువంటి ఈ పాదాభివందనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.